హాయ్ అండి. ఈ ఎండలకి మనమైతే ఈ పప్పుచారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కందిపప్పు పడిన వాళ్ళకి పెసరపప్పుతో కందిపప్పుతో చేసిన టేస్టే వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పుతో చేసిన చారు వేరేగా ఉంటుంది కదా, అలా కాకుండా కందిపప్పుతో చేసినట్టే వస్తుంది ఈ విధంగా చేస్తే. అలాగే మన ఛానల్లోని మినపవడియాలు కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. మన ఛానల్లో ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ ఇస్తే నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది. ఇక్కడ ఈ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో వచ్చేసి 1/4 కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోండి. వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. పెసరపప్పుతో చేశారనేది అస్సలు తెలీదు, కందిపప్పుతో చేసామని అనుకుంటారు. కొంతమందికి కందిపప్పు అనేది పడదు కదా, ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పెసరపప్పుని అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకైతే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి తీసేసుకుందాము. మీరు దేంట్లో అయితే పప్పుచారు అయితే చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసుకున్నాం కదా, దీంట్లోని శుభ్రంగా వాటర్ వేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోండి పప్పునైతే. మనకి పెసరపప్పు అనేది కుక్కర్లో పెట్టేస్తే కన్నా ఇలాగ మామూలుగా ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి విధంగా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే దీంట్లో అయితే వాటర్ వేసుకుని పక్కన పెట్టుకున్నా. మీకు టైం ఉంటే 1 గంట పెసరపప్పుని నానబిస్తే అది మనకి ఈజీగా ఉడికిపోతుంది. టైం లేదు అనుకుంటే వాటర్ వేసేసుకుని ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకుని 1 కప్కి ఉడికించేసుకోవడమే. కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. అలాగే చింతపండు కూడా నేను చూపించాను కదా, ఆ విధంగా కొంచెం తీసుకుంటే సరిపోతుందండి. ఈ పెసరపప్పు చారుకి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పప్పునైతే మెతిపేసుకోండి మొత్తం అంతాని. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేసుకోండి. మొత్తం ఇక్కడైతే ఒక 3 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనకి ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా మీరైతే చేసుకోవచ్చు. పప్పుచారు అనేది పలుచగా ఉంటేనే పప్పుచారు అనేది బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే 3 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుని దీంట్లోని 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ అయితే కారం యాడ్ చేసుకోండి. మీకు కారానికి తగ్గట్టు మీరు ఎక్కువ తింటారంటే స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి దీంట్లోని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి, మొత్తం అంతా కలిసేటట్టు. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఉప్పు కారము అన్నీ సరిపోయినాయి, పులుపు ఒకసారి టేస్ట్ చేసుకుని చూసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఆవాలు, 1/2 స్పూన్ వచ్చేసి మెంతులు, ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోని 3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోని ఆనియన్స్ వేసుకోవడం వల్ల పప్పుచారుకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవుతే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పప్పుచారులోని. ఒక 2 ఉల్లిపాయలను అయితే ఈ విధంగా పొడవుగా చీరుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలను అయితే కట్ చేసుకుని, మనం పులుపు ఇందాక చింతపండు వేసాం కదా, చింతపండు అలాగే టమాటాల పులుపు బ్యాలెన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక 2 టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాలి కాబట్టి మూత పెట్టేసి మగ్గించుకోండి, ఇవి సాఫ్ట్గా అయ్యేంతవరకుని. ఇప్పుడు దీంట్లోని ఒక 4 ఎండుమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పప్పుని అన్నీ కలుపుకొని ఇప్పుడు మొత్తం ఈ మనం తాలింపు పెట్టుకున్న దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఆ తర్వాత ఇది మొత్తం ఒక 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి బాగాని. లాస్ట్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకుంటే మనకి పప్పుచారు అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ మరుగుతాయి అన్నమాట. మనం అన్నీ కలుపుకున్నాయన్నీ మరుగుతాయి చక్కగాని. మనకి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది, చక్కగా మరిగిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ట్రై చేసి కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధానంలో. ఇలా చేస్తే మీకు ముందుగా చెప్పాను కదా కందిపప్పు అనేసి అనుకుంటారనేసి, సేమ్ అలాగే ఉంటుంది. పెసరపప్పుతో చేసిన చారులాగా అనిపించదు. ఇలా అన్నంలో వేసుకుని వేడివేడి అన్నంలో ఇలా పాపడ్స్ నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఇంతకన్నా ఏం కావాలని అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీని ఎంజాయ్ చేయండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.